1885 ఆ ప్రాంతంలో అంతకుముందే ప్రారంభమైన స్వాతంత్ర ఉద్యమం సిపాయిల తిరుగుబాటు అయింది. సిపాయిల తిరుగుబాటు విఫలమైందని ఆనాడు స్వాతంత్రం దాకా మానుకోలేదు. కనుక అది మళ్ళా ఎక్కడైనా కూడా ఉద్యమం ప్రారంభించిన తర్వాత ఎక్కడ కూడా ఆగదు. 1947లో భారతదేశం స్వతంత్రం వస్తే మన తెలంగాణకు 1948 సెప్టెంబర్ 15 తారీఖు నాడు ఈ రాష్ట్రం నైజాం ఆధీనంలో ఉండేది. నైజాం రాజ్యం ఇప్పుడు మనకున్న తెలంగాణ 10 జిల్లాలు కాకుండా కర్ణాటక నుంచి 3 జిల్లాలు, మహారాష్ట్ర నుంచి 3 జిల్లాలు, మొత్తం 16 జిల్లాలతోని ఇలా సంస్థానం ఉండే, నైజాం సంస్థానం ఉండే. నైజాం ఒక దేశంగా అలా ప్రకటించుకొని ఈ రాజ్యాన్ని పరిపాలిస్తుండే. కానీ ఎప్పుడైతే ఈ రాష్ట్రంలో పేదలపైన తిరుగుబాటు, పేదలను అణచివేసే కార్యక్రమం, ఎత్తిని పోరాటాలు ఇవన్నీ కూడా ఉవ్వెత్తులు వేసిన సందర్భంలో ఇవాళ కేంద్ర ప్రభుత్వం పండిత్ జవహర్లాల్ నెహ్రూ ప్రధానమంత్రిగా, ఆనాడు సర్దార్ వల్లభాయ్ పటేల్ హోమ్ మినిస్టర్గా ఒక నినాదాన్ని తీసుకొని, ఆపరేషన్ పూర్వ నినాదం తీసుకొని సైన్యాన్ని నింపి ఇటు కమ్యూనిస్టులు అటు సైన్యం కూడా నైజాం మీద తిరుగుబాటు చేస్తే నైజాం ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వానికి, నెహ్రూ ప్రభుత్వానికి లొంగిపోయిన సందర్భాన్ని కూడా మనం 1948లో చూసినాం. ఈ స్వాతంత్రం తీసుకురావడంలో భాగంగా కాంగ్రెస్ పార్టీ చేసిన 1947లో వచ్చిన సంవత్సరం జవహర్లాల్ నెహ్రూ ప్రధానమంత్రిగా ఉండి ఈ దేశాన్ని అభివృద్ధి ఏ విధంగా చేయాలి, ఆనాడులో 30 కోట్ల జనాభాకు కాకుండా రేపు భావితరాలకు ఏం చేయాలని చెప్పి మొట్టమొదటి ఒక్కొక్క 5 సంవత్సరాలు పంచవర్ష ప్రణాళిక వేసుకొని ఆ పంచవర్ష ప్రణాళిక సందర్భంగా వాళ్ళు బ్రహ్మాండంగా ఇవాళ ప్రాజెక్టులు కట్టడం జరిగింది.